కంటిన్యూషన్ అండి. అవును. దేవుని సన్నిధిలో మనకి సర్వ సంపదలు ఉంటాయి అని అనుకున్నాం గదా! అవును. సంపద ఏంటిదనంటే మనకు జబ్బొచ్చిందంటే సంపదంతా ఖర్చయిపోతదండి కదా! ఆ! కానీ ఇంకా కీర్తనకారుడు ఏమంటుండంటే 16, 11లో నీ సన్నిధి సంపూర్ణ సంతోషము కలదు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. ఇది చివరి లైన్‌లో ఉంటది. నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. ఆయన కుడి చేతిలో నిత్య సుఖాలున్నాయి. మనం తీసుకోవాలి అనంటే ఆయన సన్నిధికి రావాలి. ఎవరు ఎవరికిష్టం లేదండి సుఖపడాలని? అందరికీ కూడా మేము సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అనే ఆలోచననే వస్తది. తన కుటుంబం, తాము అందరము గూడా ఏంటిది సుఖ సంతోషాలతో ఉండాలనే ఉంటది. అయితే ఈ సుఖ సంతోషము దేవుని సన్నిధిలో టెంపరవరీ కాదండి.